అండి, అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఇప్పుడు నేను టమాటా పప్పు అండి, సూపర్గా ఉంటుంది. సింపుల్గా అనుకుంటారు మీరు, కానీ నేను చేసే పద్ధతిలో నేను చేస్తాను. అదేంటో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ చూడండి, కుక్కర్ పెట్టుకున్నాను. ఇవి కొంచెం ఒక కప్పు పప్పు నానబెట్టుకున్నానండి, కందిపప్పు చూడండి. కందిపప్పు నానబెట్టుకున్నాను. దీంట్లో తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి. తగినన్ని నీళ్ళు పోసుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి టమాటా పప్పు. ఇంకా కొన్ని నీళ్ళు పోసుకోవాలి, ఒక గ్లాసెడు. ఇప్పుడు తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలండి, ఒక 4. ఇప్పుడు 2 టమాటాలు అండి. టమాటాలు చూడండి, టమాటాలు. ఇప్పుడు 2 రెక్కల చింతపండు అండి, చూడండి. 2 రెక్కల చింతపండు చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం నూరిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి, కొంచెం ఒక చిటికెడంత. ఇప్పుడు కారం అండి, పచ్చిమిరపకాయలు వేసినాం కదా 4. కారం ఒక 1 స్పూన్ కారము చూడండి, 1 స్పూన్ కారం. ఒక 1 స్పూన్ ఉప్పు అండి, రాళ్ళు ఉప్పు. ఇప్పుడు లాస్ట్లో పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు అండి. పసుపు. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. ఇప్పుడు తర్వాత ఉడికిన తర్వాత తాలింపు, ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఇది ఉడకడానికి. ఇది 3 విజిల్లు వచ్చినంత వరకు, కుక్కర్ విజిల్లు వచ్చినాయి. ఇప్పుడు మూత తీస్తున్నాను. ఇప్పుడు పప్పు గుత్తోటి కొంచెం వెలుపుకోవాలి, తాలింపు పెట్టుకోవాలి. అయిందండి. ఇప్పుడు అయిందండి, తాలింపు పెట్టుకుందాము. టమాటా పప్పులోకి తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, 2 పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అండి, తాలింపులకండి. ఇప్పుడు కొంచెం దంచిన వెల్లుల్లి రెబ్బలండి రోజు. ఇప్పుడు కరివేపాకు, ఒక రెబ్బ కరివేపాకు. మా ఇంట్లోనే చెట్టు ఉందండి, ఫ్రెష్ కరివేపాకు. తాలింపు అవుతుందండి. ఇప్పుడు పప్పు ఒక చిట్కా అండి. అది పప్పు మనకు ముందే డైరెక్ట్ కుక్కర్లో వేస్తే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకు నానబెట్టినంటే, ముందు నానబెడితే గ్యాస్ ప్రాబ్లం రాదండి, ఎసిడిటీ ప్రాబ్లం రాదు. పప్పు ఎప్పుడైనా కడిగి నానబెట్టుకోవాలి. అది చిన్న టిప్స్ అండి, మీకు తెలియని వాళ్ళంటూ ఏం లేదు, అందరికి తెలుసు. ఇప్పుడు తాలింపు అయిందండి, చూడండి. తాలింపు ఎంతో గుమగుమలాడే టమాటా పప్పు రెడీ అండి. నేను గార్నిష్ చేసి చూపెడతాను.
కొత్తిమీర వేసిందండి గార్నిష్ కోసము. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నాకు సబ్స్క్రైబ్ రావట్లేదు, చేయండి ప్లీజ్.